ప్రతి నిత్యము ప్రతిరోజు అనువనువున అడగవలసినటువంటి ప్రశ్న మనము దేవునితో ఉన్నటువంటి సంబంధం ఎలా ఉంది అనేటువంటి ప్రశ్న. దేవునితో ఉన్నటువంటి అనుబంధము ఎలా ఉన్నది అనేటువంటి ప్రశ్న. అది అడిగినప్పుడే నీ కుటుంబము నా కుటుంబము, నీ సంఘము నా సంఘము వర్ధిల్లింపబడుతూ ఉంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మరియ తల్లి యొక్క స్మరణను మనం చేసుకుంటూ ఉన్నాం. మరి ముఖ్యంగా విశ్వ స్త్రీ సభ అంతా కూడా ఈ యొక్క అక్టోబర్ మాసములో మరియ తల్లిని జపమాల మాతగా ధ్యానిస్తూ ఉంది. జపమాల మాతగా ఆమెను వేడుకుంటూ ఉంది. జపమాల మాతగా ఆమె ప్రార్థన సహాయాన్ని శ్రీసభ కోరుతూ ఉంది. అందుకనే ఈ 4 వారాలు కూడా గొల్లపురంలో చక్కగా జరుగుతాయని మా పల్లోటైన ఫాదర్స్ అందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఎంతో ఘనంగా అక్కడ జపమాలలు జరుగుతూ ఉంటాయి. ఒక వీధి జపమాలలు చేస్తూ వాక్య పరిచరణ చేస్తూ ఉంటారని. అవును, ఇది నేను ఈరోజు కనులారా చూస్తూ ఉన్నాను, గాంచుతూ ఉన్నాను. ఈరోజు మనందరం కూడా ఎన్నో దినాల నుండి జపమాలను జపిస్తూనే ఉన్నాం, జపమాలను ధ్యానిస్తూనే ఉన్నాం, జపమాల ద్వారా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు నా ప్రశ్న, అసలు జపమాల అంటే ఏమిటి? ఎన్నోసార్లు విన్నారు, ఎన్నోసార్లు ప్రార్థన చేశారు, మీ చేతిలో పట్టుకొని కూడా ఉండే ఉంటారు. అసలు జపమాల అంటే ఏమిటి? విచారణ గురువులు కూడా చెప్పారని చెప్తున్నారు. విచారణ గురువుల సమాధానం మరియ తల్లితో కలిసి ప్రార్థన చేయడం అంటున్నారు. మీ సమాధానం ఏమిటి? మీరు కూడా అంతే అంటారా? విచారణ గురువులు చెప్పారు, మీరే చెప్పుకోండి ఫాదర్ అంటారా? జపమాల, జపమాల అంటే ఇది ఒక ప్రార్థన. జపమాల అంటే ఇది ఒక మాట. జపమాల అంటే ఇది ఒక సంబంధము. అందుకనే పునీత జాన్ పాల్ పోప్ గారు ఈ విధంగా అంటూ ఉన్నారు, జపమాల ఒక ఆయుధముగా మనలో ఉండాలి. అందుకని చక్కని పాట పాడతారు మీరు. జపమాలే మా ఆయుధం, జపమాలే మా సాధనం, జపమాలే మా ఆయుధం, జపమాలే మా సాధనం, జపమాలే మా రక్షణ కార్యం, జపమాలే మా న్యత జీవం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. జపమాలే మా ఆయుధం అని అంటుంటారు. జపమాల మన ఆయుధముగా ఎందుకు ఉండాలి? అసలు జపమాల ఏ విధముగా ఆయుధముగా మన కుటుంబంలో ఉంటుంది అని ఈరోజు ధ్యానించుదాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యొక్క జపమాల అంటే మొట్టమొదటి యొక్క జపమాలలో 4 అక్షరాలు ఉన్నాయి. జ ప మ ల. అనేక సార్లు అనేక విధములుగా వింటూ ఉంటారు. ఈరోజు నా యొక్క ఆలోచన మీతో పంచుకుంటూ ఉన్నాను. జ అంటే జయించడము అని అర్థం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అలనాడు మహమ్మదీయుల యొక్క యుద్ధములో గెలవడానికి అప్పుడు ఉన్నటువంటి భక్తినాథ పాపు గారు యొక్క జపమాలను ధరించి మీరు యుద్ధము చేయండి, కత్తులు కాదు కఠారులు కాదు, యొక్క జపమాలను ధరించి యొక్క సైన్యాన్ని ఆ యొక్క మహమ్మదీయుల యొక్క వారి దగ్గరికి పంపిస్తూ ఉన్నారు. ఆ రోజు వారు విజయాన్ని పొందడం ద్వారా ఈ రోజు జపమాల మాత పండుగను విశ్వ శ్రీ సభ జరుపుకోవాలని అలనాడు ఉన్నటువంటి భక్తినాథ పాపు గారు తెలియచేసి ఉన్నారు. అందుకని ఈ రోజు వరకు కూడా ఈ యొక్క జపమాల మాత పండుగను మనం చేసుకుంటూ ఉన్నాం. జపమాల అంటే జయించడం అని అర్థం. అలనాడు యుద్ధంలో జయించారు వాళ్ళు, ఆ క్రైస్తవులు. ఈ రోజు మనకున్నటువంటి యుద్ధాలు ఏమిటి? ఈ రోజు మనము ఎదుర్కొన్నటువంటి సవాళ్లు ఏమిటి అని చూస్తే మన కుటుంబమే ఒక యుద్ధముగా మారుతుంది. మన కుటుంబంలో శాంతి లేకపోవడమే ఒక యుద్ధము. మన ఇంటిలో ప్రేమ కోసం పోరాడడమే ఒక యుద్ధము. మన సంఘములో ఐక్యత లేకపోవడమే ఒక యుద్ధము.
మనం చీకటి బ్రతుకులో బ్రతుకుతున్నమే, అదే ఒక యుద్ధము. వాటితో నీవు జయించాలి అంటే మనం ఏమి ధరించాలి? జపమాలను మెడలో వేసుకుంటే సరిపోదు, జపమాలను జేబులో పెట్టుకొని నడిస్తే సరిపోదు, జపమాలను చేతిలో పట్టుకొని నడిస్తే, జపమాలను చెప్పితే సరిపోదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, జపమాలను జపించాలి, జపమాలను జీవించాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. జపమాలను మనం జీవించడం అంటే క్రీస్తు యొక్క మార్గంలో మనం నడవడమే. క్రీస్తు యొక్క మార్గంలో మనం నడవడమే ఈ యొక్క జపమాలను జపించడము. యుద్ధములో గెలవడం అని అంటే అది సామాన్యమైనటువంటిది కాదు. యుద్ధానికి మనము సిద్ధమవుతూ ఉన్నామని అంటే కావలసినటువంటి సైన్యము ఉండాలి, కావలసినటువంటి ఆభరణాలు ఉండాలి, కావలసినటువంటి ఆయుధాలు మన చేతిలో ఉండాలి. అప్పుడు మాత్రమే మన శత్రువులను గెలవడానికి సిద్ధముగా ఉంటుంది. అలాగే మన కుటుంబంలో వచ్చేటువంటి ఈ యొక్క పోరాటాలు, ఇందాక చెప్పినటువంటి విధముగా వచ్చేటువంటి యుద్ధాలను మనము గెలవాలని అంటే మనము కూడా సిద్ధపడాలి. మనము కూడా ఏ విధంగా సిద్ధపడాలని అంటే ఆయుధాలు ఎంత అవసరమో మన జీవితంలో ఈ వాక్యం అనేటువంటి ఆయుధము చాలా అవసరము. అదే విధముగా ప్రార్థన అనేటువంటి ఈ యొక్క ఆయుధము అవసరము. ఈ విధంగా అనేకమైనటువంటి ఆయుధాలతోటి, వస్త్రాలతోటి, సైన్యముతోటి మనం ఏ రోజైతే యుద్ధానికి సిద్ధమవుతూ ఉంటామో జపమాల ద్వారా మన కుటుంబంలో వచ్చేటువంటి ప్రతి ఒక్క కష్టాన్ని, ప్రతి ఒక్క కన్నీటిని, ప్రతి ఒక్క కష్టాలను, వీటన్నిటిని కూడా మనం ఎదుర్కోగలుగుతాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అందుకనే మొట్టమొదటి ఆయుధం జపమాలను జపించడం ద్వారా జయించే ఒక ఆయుధముగా మారుతుంది. అందుకనే జాన్ పాల్ పాప్ గారు ఏమన్నారు? జపమాల ఒక ఆయుధం అన్నారు. మళ్ళీ ఒకసారి పాడదామా? జపమాలే మా సాధనం, జపమాలే మా రక్షణ ద్వారం, జపమాలే మా ధన్యత జీవం, జపమాలే మా ఆయుధం, జపమాలే మా సాధనం, జపమాలే మా ఆయుధం, జపమాలే మా సాధనం. రెండవ అక్షరం పా అంటే పవిత్రతకు తొలిమెట్టు అని అర్థం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అంటే పవిత్రతకు తొలిమెట్టు అంటే పవిత్రతను గెలిచే విధముగా ఉండేటువంటి ఒక ఆయుధము అని అర్థం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, జపమాలను జపించడం ద్వారా మనము పవిత్రతలో పాలు పంచుకుంటూ ఉన్నాం, దేవునిలో ఐక్యమవుతూ ఉన్నాం, దేవునికి దగ్గరగా చేరువవుతూ ఉన్నాం. దానిని బట్టి అందుకనే ప్రభు అన్న విధముగా, నేను పవిత్రుడనైన విధముగా మీరును పవిత్రులుగా జీవించండి అనే వాగ్దానాన్ని మనకు అందరికి ఇస్తూ ఉన్నారు. ఆయన మనకు ఒక సవాలును ఇసురుతూ ఉన్నారు. ఈ లోకంలో పవిత్రంగా ఉండాలంటే అనేకమైనటువంటి కష్టాలను మనం ఎదుర్కోవలసి ఉంటుంది, అనేకమైనటువంటి ఇబ్బందులను, అనేకమైనటువంటి అవమానాలను మనం ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అంటే పవిత్రతంగా జీవించాలి అని అంటే మనకున్నటువంటి అంతరంగమైనటువంటి శరీర రక్త మాంసాలను ప్రభువుకి పరిపూర్ణంగా అర్పించుకోవడం. ప్రభువుకి ఎప్పుడు పరిపూర్ణంగా అర్పించుకుంటామంటే దేవునితో మనము ఐక్యమైనప్పుడు. ఈ యొక్క జపమాలను మనము ఒక ఆయుధముగా మన జీవితంలో, మన శరీరంపై వచ్చేటువంటి ఈ యొక్క కోరికలపై మనం ఎప్పుడైతే జయించగలుగుతూ ఉంటామో అలనాడు నీవు పవిత్రతను పొందుకున్నటువంటి ఒక బిడ్డగా తయారవుతూ ఉంటావు. పవిత్రతను ప్రతి నిత్యము కూడా మనకు అందచేయబడుతూ ఉంది. దివ్యబలి పూజ జరిపించిన ప్రతిసారి కూడా నీవు పవిత్రాత్మతో నింపబడుతూ ఉన్నావు. ఆరాధన జరుగుతున్న ప్రతి నిత్యము కూడా పవిత్రతతో నీవు నింపబడుతూ ఉన్నావు. ఆ పవిత్రతను మనం కాపాడుకోవాలి అని అంటే మనము జపమాలను జపించడం ఒక్కడమే కాదు, జపమాలను జీవించాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇక మూడవ అక్షరం
మా అంటే ఎవరైనా గెస్ట్ చేయగలుగుతారా? ఫాదర్ గారు మారు మనసు పొందడం అంటున్నారు. మీరు కూడా అదే అంటారు నాకు తెలుసు. మా అంటే మరియ తల్లిని గౌరవించడం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మా అంటే మరియ తల్లిని గౌరవించడం. మొట్టమొదటిది ఏంటిది? జయించడం. రెండవది పవిత్రతకు తొలిమెట్టు. మూడవది మరియ తల్లిని గౌరవించడం. ఈ జపమాలను జపించిన ప్రతి నిత్యము, ప్రతిసారి మనము మరియ తల్లిని గౌరవిస్తూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకని ఈ మధ్య నేను ఒక వీడియోను చూశాను. మీ అందరూ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి గురించి విన్నారా? ఆ మధ్య చాలా న్యూస్ లో వచ్చింది. ఆయన చనిపోయిన తర్వాత ఆయన అంటే ఎవరో అప్పటి వరకు కూడా నాకు తెలియదు. ఒక్కోసారి ఫాదర్ను కూడా నేను అడిగాను, అసలు ఈ ప్రవీణ్ పగడాల ఎవరు అని. అంతకుముందు మనకు తెలియదు. కానీ ఆయన మరణించిన తర్వాత ఆయన వీడియోలు బయటికి రావడము, ఆయన మాట్లాడినటువంటి విధానాలను చూస్తే చాలా చక్కగా అనిపిస్తూ ఉంది. అయితే ఈ విధంగా ఒక సభలో ఉన్నారు. సభలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తులు కూడా ఒక్కొక్క ప్రశ్నను ఆయన అడుగుతూ ఉన్నారు. అప్పుడు ఒక వ్యక్తి లేచి ఈ విధంగా అంటూ ఉన్నారు, పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని అడుగుతూ ఉన్నారు. ఏమనంటే, కథోలిక సహోదరులు, కథోలిక సంఘం వారు ఇలా మరియ తల్లిని పూజిస్తున్నారు, దాని మీ సమాధానం ఏమిటి అని అడుగుతూ ఉన్నారు. ఆయన చెప్పినటువంటి సమాధానం ఒకే ఒక మాట: క్రైస్తవ సహోదరులు, ముఖ్యంగా కథోలిక సహోదరులు ఎప్పుడూ కూడా మరియ తల్లిని పూజించరు, ఆమెని దేవుని యొక్క తల్లిగా మాత్రమే గౌరవిస్తారని నొక్కి వక్కానించి ఒక్క మాటలో తెలియజేశారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆయన యొక్క హిస్టరీని చూస్తే అనేకమైనటువంటి పుస్తకాలను చదివి అనేక విధములుగా యొక్క జ్ఞానాన్ని సంపాదించుకొని యొక్క మాట్లాడేటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఒక పాస్టర్ గా ఉండి, ముఖ్యంగా ఈ పాస్టర్లు దేవుని తల్లిగా కూడా అంగీకరించరు. కానీ ఇక్కడ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు చాలా చక్కగా మరియ తల్లి గురించి తెలియచేస్తూ ఉన్నారు. అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం చూసినట్లయితే యొక్క మరియ తల్లిని నీవు నేను గౌరవించడము కాదు, దేవాది దేవుడే చాలా ఇష్టముగా ఆమెను ఎన్నుకున్నారు. దేవాది దేవుడే స్వయముగా ఆమెను ఎన్నుకున్నారు. అందుకనే ఆమె యొక్క అంగీకారము మన కుటుంబాల అన్నిటికీ ఆశీర్వాదకరముగా మారింది. ఎలా ఆశీర్వాదకరంగా మారింది అంటే, ఆదిలోనే మరియ తల్లిని ఎన్నుకున్నారు. ఆదిలోనే ఆదాము అవ్వ పాపం చేసినప్పుడు యొక్క మనుషులు యొక్క పరలోక రాజ్యము నుండి తలుపులు మూసివేయబడ్డాయి. వారిని పరలోక రాజ్యములోకి వెళ్ళడానికి వాళ్ళకి అవకాశం లేదు. అటువంటి సందర్భంలోనే తండ్రి దేవుడు ఏ విధంగానైనా నా కుమారుని మానవాళి రక్షణ కోసం ఈ లోకానికి పంపించాలి అన్నటువంటి ఉద్దేశం కలిగినప్పుడే మరియ తల్లిని ఎన్నుకున్నారు. 2000 సంవత్సరాల క్రితం నజరేతులో గబ్రియేలు దూత వచ్చినప్పుడు ఎన్నుకోవడం కాదు, ఆదిలోనే ఆయన ఎన్నుకో. ఒకసారి చదువుదాం, ఆది కాండము 3వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదవండమ్మా. నీకును స్త్రీకిని నీ సంతతికిని ఆమె సంతతికిని తీరని వైర్యము కలుగు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ రోజు వాగ్దానం చేస్తూ ఉన్నారు, ఇగో మీకు ఒక స్త్రీని ఇస్తాను. ఆ స్త్రీయే మరియ తల్లి. ఇంకా చదువు తల్లి. ఆమె సంతతి వారు నీ తలను చితక కొట్టే, సైతాను యొక్క తలను చితక కొట్టెదరు, నీవు వారి మడమలను కరుతు అని తెలియ. అలనాడే మరియ తల్లి గురించి మాట్లాడినటువంటి వాగ్దానం, అలనాడే రక్షణ కార్యములో దేవాది దేవుడు ఎన్నుకున్నటువంటి విధానం ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. కాబట్టి దేవునికి చాలా చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మరియ తల్లి. అదేవిధంగా ఎలిజబెత్ గారి గురించి మనం చూసినట్లయితే
ఆమె యొక్క చక్కని సందేశం ఒకసారి చదువుదామా? లూకా సువార్త 1వ అధ్యాయము ఆ యొక్క 39వ వచనం నుండి ఒకసారి చదువుదాం. ఆ రోజులలో మరియమ్మ యూదా సీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను. ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్ అమ్మకు వందన వచనములు పలికెను. ఎవరట? మరియ తల్లి యొక్క ఎలిజబెత్ అమ్మ ఇంటిలోకి ప్రవేశించింది. చదువమ్మ. ఆ శుభవచనములు ఎలిజబెత్ అమ్మ చెవిన పడగనే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలయ్యెను. పిమ్మట ఎలిజబెత్ అమ్మ ఎలుగెత్తి ఇట్లా నేను ఒక్కసారి ఆగమ్మ. ఇక్కడ ఎలిజబెత్ అమ్మ పవిత్రాత్మచే నింపబడిందట. ఇప్పుడు పరిపూర్ణంగా పవిత్రాత్మచే నింపబడిన తరువాత పలికినటువంటి మాటలు ఏమిటో ఒకసారి చూద్దాం. స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడిన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు పలికేటువంటి మాటలు ఎలిజబెత్ అమ్మ పలికేటువంటి మాటలు కాదు. పవిత్రాత్మచే నింపబడిన తర్వాత స్వయముగా పవిత్రాత్మ పలికినటువంటి మాటలు మరీ తల్లి పట్ల. గబ్రియేలు దూత వచ్చినప్పుడు దేవాది దేవుడే ఆయన పలుకులు గబ్రియేలు దూత ద్వారా పలికించారు. ఈరోజు ఎలిజబెత్ అమ్మ ద్వారా పవిత్రాత్మ దేవుడు పలికిస్తూ ఉన్నారు. చదువమ్మా. ఇంకా చదువుతా. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలా ప్రాప్తించను? ఏమంటున్నారు? నా ప్రభువు తల్లి, నా దేవుని తల్లి. ఇక్కడ ప్రభువు అంటే మనల్ని పరిపాలించువాడు అని అర్థము. ప్రభువు అంటే మనల్ని ఏలుకొనేవాడు అని అర్థము. మన బాగోగులను చూసేవాడు అని అర్థము. అటువంటి వారికే తల్లి అయినటువంటిది మన మరియ తల్లి. ఈ విధంగా నేను చెప్పినటువంటి మాటలు కాదు, పరిశుద్ధ పౌలు గారు చెప్పినటువంటి మాటలు కాదు, మీ విచారణ గురువులు చెప్పినటువంటి మాటలు కాదు, లేదా మీ యొక్క ఉపదేశాలు చెప్పేటువంటి మాటలు కాదు. ఇవి కల్పితాలు కావు. బైబిల్ గ్రంథము మరియ తల్లి గురించి పలికేటువంటి మాటలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. స్వయముగా దేవుని యొక్క వాక్యమే మరియ తల్లి గురించి చక్కగా పలుకుతూ ఉంది. ఏమని? ఆమె దేవుని తల్లి అని పలుకుతూ ఉంది. దేవుని అనుగ్రహాలతో నింపబడినదిగా పలుకుతూ ఉంది. ప్రియమైనటువంటి మిత్రులారా, నీవు నేను మానవ మాతృలంగా ఉన్నాం. మనము ఇంకెంత గౌరవాన్ని ఇవ్వాలి? మనం ఎంత గౌరవాన్ని ఇచ్చినా బైబిల్లో దేవాది దేవుడు చూపించినటువంటి గౌరవానికి చాలా తక్కువే. ప్రియమైనటువంటి మిత్రులారా, మీరు గమనించండి. మరియ తల్లి ఆమె అంగీకారాన్ని చెప్పిన దగ్గర నుండి యేసు ప్రభువు శిలువపై మరణించేంత వరకే కాదు, ఈనాటి వరకు కూడా ఆమె అవమానాలను, నిందలను మోస్తూనే ఉంది. ఆమె అనేక మాటలను యొక్క లోకములో నీ ద్వారా నా ద్వారా పొందుతూనే ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కనీసం మన స్త్రీ సభ అయినా ఈ విధంగా గౌరవిస్తుంది. గౌరవించకపోయినా పర్వాలేదు, కానీ ఆమె గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే చాలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఇక్కడ అనేక సార్లు మనము గౌరవిస్తూ ఉన్నాం, గౌరవిస్తూ ఉన్నాం, గౌరవిస్తూ ఉన్నాం అని చెప్తూ ఉన్నాం. కానీ మనల్ని కూడా మనము ఒకసారి సరి చేసుకోవాలి. మన గౌరవం దగ్గర ఉంటుందా, లేదా అంతకు మించి వెళ్తూ ఉందా? మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయము, మరియ తల్లి ఎప్పుడు కూడా ఆమె మనకి దేవత కాదు. ఆమె స్వయంగా వరాలను మనకు ఇవ్వలేదు. ఆమె సామాన్యమైనటువంటి ఒక స్త్రీగా ఉంటే ఆ యొక్క స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన దానిగా మాత్రమే ఉంది. నేనంటాను, స్త్రీలందరిలోనే కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి మానవాళి అందరికంటే కూడా ఆశీర్వదింపబడింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకనే మనము గుర్తుంచుకోవాలి, మరియ తల్లి దేవత కాదు, మరియ తల్లి మనకు
ఎటువంటి వరాలను స్వయంగా ఇవ్వదు, దేవుని ద్వారా ఇస్తుంది. అందుకనే కానాపల్లిలో మీరు చూసినట్లయితే చక్కని మాట, ఆ యొక్క పెండ్లి వారు మరియ తల్లిని, యేసు ప్రభు వారిని, శిష్యులను ఆహ్వానించుకున్నారు. అక్కడ కొరత పడిందని తెలుసుకుంది, అంతే. వెంటనే ప్రభు దగ్గరికి వెళ్ళింది. అయ్యా, వారి కొరత ఉంది చూడండి అని అంటే చేసినట్టు ఆమె చెప్పినటువంటి మాట, ఆయన చెప్పినట్లు చేయండి. మనం ప్రతి నిత్యము జపమాల చెప్పేటువంటి ప్రతిసారి, జపమాల ప్రార్థించే ప్రతిసారి, జపమాలను గురించి ధ్యానించే ప్రతిసారి మనకు మరియ తల్లి చెప్పేటువంటి మాట ఏమిటో తెలుసా? ఆయన చెప్పినట్లు చేయండి అని చెప్తూ, ఆయన ఏమి చెప్పారు? ఆనాడు కానాపల్లిలో శిష్యులకు ఆ యొక్క బాణాలను తీసుకుని రమ్మని చెప్పారు. అక్కడ నిగూఢమైనటువంటి అర్థాన్ని మనం చూసుకోవాలి. ఆయన చెప్పినట్లు చేయుడు అని అంటే క్రీస్తు ఏ విధంగా ఆయన యొక్క జీవితము ద్వారా ప్రేమను, కరుణను, త్యాగాన్ని ఈ లోకానికి అందచేశారో అదే విధమైనటువంటి జీవితాన్ని మనము కూడా మన యొక్క అడుగు జాడలలో, మన యొక్క నడవడికలో, మన యొక్క చూపు ద్వారా, మన యొక్క జీవిత విధానము ద్వారా మనము కూడా చూపించాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అదే ఆయన చెప్పినట్లు చేయడం. నీవు మరియ తల్లి దగ్గరికి వెళ్ళి ప్రతిసారి ఆమె పాదాలను పట్టుకొని, ఆమె చేతులను పట్టుకొని ప్రార్థించిన ప్రతిసారి కూడా మనకు తెలియజేసేటువంటి మాట, ఆయన చెప్పినట్లు చేయండి అని తెలియచేస్తూ ఉంది. ఆ స్వరూపం మనతో ఏమి మాట్లాడదు, కానీ నిగూఢంగా మనకి నిశ్శబ్దంగా ఉంటూనే, మనకెళ్ళి చూస్తూనే క్రీస్తు ప్రభువు చెప్పినట్లు చేయడు, క్రీస్తు ప్రభువు నడిచిన మార్గంలో మీరు నడవండి అని ఆమె తెలియచేస్తుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ మరియ తల్లి గురించి బైబిల్ గ్రంథమే ఇంత చక్కగా మాట్లాడుతూ ఉంది. అంత ఉన్నత స్థాయిని ఆ దేవాది దేవుడే ఆమెకి ఇచ్చి ఉన్నారు. మనము కూడా ఉన్నత స్థాయిని ఆమెకి ఇవ్వాలి. అందుకనే మరియ తల్లి అంటూ ఉన్నారు, తరతరముల వారు నన్ను ధన్యురాలు అని పిలిచెదరు అని తెలియజేస్తూ ఉన్నారు.